వైకాపా నుంచి తెలుగుదేశంలోకి చేరికలు రోజురోజుకు ఊపందుకుంటున్నాయి. అధికార పార్టీ నుంచి భారీ సంఖ్యలో ముఖ్య నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశంలోకి చేరుతుండటంతో చాలా చోట్ల వైకాపా ఖాళీ అవుతోంది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ డీవీఆర్ కాలనీలోని 18వ వార్డులో కూటమి అభ్యర్థి తంగిరాల సౌమ్య సమక్షంలో 45 కుటుంబాలు వైకాపా నుంచి తెలుగుదేశంలో చేరాయి. వీరితో పాటు వైకాపా బూత్ కన్వీనర్ గోపి పసుపు కండువా కప్పుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం గండ్రాయి గ్రామంలో తెదేపా నేత శ్రీరామ్ చినబాబు సమక్షంలో భారీ సంఖ్యలో వైకాపా కార్యకర్తలు పార్టీలోకి చేరారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో కూటమి అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ సమక్షంలో మోపిదేవి మండలం కె కొత్తపాలెం ఎంపీటీసీ లత మరో 20 మంది జనసేన పార్టీలో చేరారు. పల్నాడు జిల్లా గురజారలో కూటమి అభ్యర్థి ఎరపతినేని శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి ఆధ్వర్యంలో 200 కుటుంబాలు వైకాపాను వీడి తెదేపా తీర్థం పుచ్చుకున్నాయి. చిలకలూరిపేటలో వైకాపా నుంచి తెదేపాలోకి భారీగా చేరికలు జరిగాయి. ప్రతిపాటి పుల్లారావు సమక్షంలో చిలకలూరిపేటకు చెందిన 80 కుటుంబాలతో పాటు గంగన్నపాలెనికి చెందిన 50 కుటుంబాలు తెదేపాలో చేరాయి. తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో వైకాపాకు షాక్ తగిలింది. డక్కిలిలో మండల పరిషత్ ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి, వైకాపా నేత మాజీ మండల కన్వీనర్ రంగినేని రాజా మరో 7 సర్పంచ్లు తెదేపాలో చేరారు. వైఎస్సార్ జిల్లా కమలాపురం నియోజకవర్గంలో వైకాపా నుంచి తెదేపాలోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. వల్లూరు, చింతకొమ్మదిన్నె, వీరపునాయునిపల్లె మండలాలకు చెందిన 90 కుటుంబాలు పుత్తా నరసింహారెడ్డి సమక్షంలో తెదేపాలో చేరాయి. నంద్యాల జిల్లా డోన్లోని త్రివర్ణ కాలనీకి చెందిన మాజీ కౌన్సిలర్ దస్తగిరి, ఆయన అనుచరులు వైకాపాను వీడి పసుపు కండువా కప్పుకున్నారు. తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి వీరిని పార్టీలోకి ఆహ్వానించారు. ఐక్యత